గణేష పురాణం ఉపాసన ఖండంలో భృగు సోమకాంత సంవాదం అనే మొదటి అధ్యాయం మొదలు పెడదాం. ముందుగా వ్యాసుడు రాసిన మొదటి శ్లోకం. బ్రహ్మ విద్య ప్రదాయకుడు అయినటువంటి గణేశుడికి నమస్కారం. విఘ్నాలనే సాగరమును అగస్త్య మునిలా శోషింపజేయు గణపతికి మనసారా నమస్కరిస్తున్నాను అని ఈ గణేశుణ్ణి తలుచుకుంటూ కీర్తిస్తూ పురాణం మొదలు పెట్టారు వ్యాస మహర్షి. ఆ విఘ్నహర్త అయిన విఘ్నేశ్వరుణ్ణి మనసారా స్మరిస్తూ నమస్కరిస్తూ మనము పురాణం మొదలు పెడదాం. పూర్వం ఈ నైమిషారణ్యంలో, కురుక్షేత్రంలో, ప్రయాగలో ఇట్లా కొన్ని చోట్ల ఫ్యూచర్ జనరేషన్స్ బాగుండాలి అని సంవత్సరాల పాటు యజ్ఞయాగాలు చేసేవాళ్ళు ఋషులు. ఆ టైంలో వాళ్ళు పురాణ శ్రవణం చేసేవాళ్ళు. మనకి ఉన్న పురాణాల్లో చాలా వరకు ఈ ప్రదేశాల్లోనే చెప్పుకునేవారు. అట్లా నైమిషారణ్యంలో శౌనకాది మహర్షులు లోక కళ్యాణం కోసం 12 సంవత్సరాలు సత్రయాగం చేశారు. అందులో భాగంగా రోజు సాయంత్రం మంచి కథలు చెప్పుకునేవారు. అట్లా ఒకరోజు సత్కాలక్షేపం కోసం యజ్ఞస్థలానికి వచ్చిన సూత మహామునితో మహర్షులు ఇలా అన్నారు: ఓ సూత మహాముని, నీవు సకల శాస్త్రాలు పురాణాల సారం తెలిసినవాడవు. సకల విద్యలకు నిధి అయినటువంటి నీ వంటి వక్త దొరకడం జన్మ జన్మాంతరంలో చేసుకున్న పుణ్యఫలం. నీ దర్శనంతో మేము ధన్యులమైనాము. మా మనస్సుని తరించే భగవత్ కథలను నీ నుండి వినాలని ఉత్సాహంతో ఉన్నాము. కాబట్టి కమనీయమైన, మంగళకరమైన, పావనమైన భగవత్ కథలను మాకు వినిపించి మా మనసుని తరింపజేయవలసిందిగా కోరుతున్నాము. తపస్సంపన్నులు, నిగ్రహ అనుగ్రహ సమర్థులైన ఆ ఋషుల ప్రశ్నలకు సూతుడు ఇలా బదులిచ్చాడు: ఓ ముని సప్తములారా, పావనమైన మీ ప్రశ్న సకల లోకాలను, నన్ను కూడా తరింపచేస్తుంది. కాబట్టి మీరు కోరినట్టుగానే నాకు సత్కాలక్షేపం చేయాలని ఉత్సాహంగానే ఉంది. ఓ పావనులారా, వేదాలను విభజించిన వ్యాసమునీంద్రుల వారిచే రచించబడిన అష్టాదశ పురాణాలని, అష్టాదశ ఉపపురాణాలని కూడా మా గురువుల అనుగ్రహంతో ఆశాంతం నేర్చుకున్నాను. అందులో ముఖ్యమైన వాటిల్లో ఒకటి శ్రీ గణేష పురాణం. ఇప్పుడు మీకు చెప్తాను, భక్తి శ్రద్ధలతో వినండి అని గణేశుడి గొప్పతనాన్ని చెప్తున్నాడు సూతముని. గణేశుడి స్మరణతోనే విఘ్నాలు అనే మంచు తెరలు, ఆయన అనుగ్రహం అనే సూర్యోదయంతో పటాపంచలైపోతాయి. ఈ గజాననుడు అనంత మహిమోపేతుడు, నిత్య సత్య స్వరూపుడు, సకల వేదాలకి, మంత్రాలకి ఆదిలో వచ్చిన ప్రణవ స్వరూపుడే గజాననుడు. ఈ ప్రణవ స్వరూపుడిని ఇంద్రాది సకల దేవతలు తమ హృదయాల్లో నిరంతరం ధ్యానిస్తూ ఉంటారు. ఈయన ఆజ్ఞ వల్లే గాలి వీస్తుంది, అగ్ని జ్వలిస్తుంది, నీరు ప్రవహిస్తుంది. అట్టి సర్వేశ్వరుడు, సకల జగా నియామకుడైన గణేశుడి చరిత్రను చెప్తా, భక్తి శ్రద్ధలతో వినండి. ఈ గణేష పురాణం ముందుగా బ్రహ్మ వ్యాస మహర్షికి చెప్పాడు, ఆయన భృగుకు. ఆ భృగు మహర్షి సోమకాంత మహారాజుకు ఉపదేశించాడు. ఇప్పుడు ఈ పురాణాన్ని భృగు మహర్షికి సోమకాంత మహారాజుకి మధ్య జరిగిన సంవాదంగా చెప్తాను, సావధానులై వినండి అని కథను ప్రారంభించాడు. సౌరాష్ట్ర దేశంలో దేవనగరం అనే రాజ్యం. ఈ రాజ్యాన్ని సోమకాంత మహారాజు పరిపాలించేవాడు. ఈయన ఎంతో పరాక్రమవంతుడై జనరంజకంగా, ధర్మబద్ధంగా ప్రజలను కన్న బిడ్డల్లా ప్రేమగా పాలించేవాడు. ఆయన సౌందర్యంలో మన్మధుడు, చంద్రుడిలా ప్రకాశించేవాడు. ఈయన ధర్మపాలన వల్ల రాజ్యం సుభిక్షంగా, సస్యశ్యామలమైన పాడి పంటలతో అలలారుతూ, శత్రువులు కన్నెత్తి చూడడానికి కూడా వీలు లేకుండా ఉండేది. ఈ రాజు దగ్గర నీతిమంతులు, సకల శాస్త్రాలు తెలిసిన 5 మంత్రులు ఉండేవారు. వాళ్ళు రాజుకు సరైన సలహా ఇస్తూ సమర్థవంతంగా పరిపాలన నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. సోమకాంతుడు తన బల పరాక్రమాలతో ఎన్నో దేశాల రాజులని తన సామంతులుగా చేసుకొని వారి నుండి కప్పం, అదే ట్యాక్స్ తీసుకునేవాడు. ఆ 5 మంత్రులు ఎవరంటే రూపవంతుడు, విద్యాధీసుడు, క్షేమంకరుడు, జ్ఞానగమ్యుడు, సుబలుడు. సోమకాంతుడి భార్య సుధర్మ సౌందర్యవతి, సుగుణశాలి, మహాప్రతివ్రత,
తన భర్త చేసే ధర్మకార్యాల్లో తోడ్పడుతూ మంగళ స్వరూపిణిగా ఉండేది. ఈ పుణ్య దంపతులకు గుణవంతుడు, బుద్ధిశాలి, బల పరాక్రమవంతుడైన హేమకంఠుడు అనే కుమారుడు ఉండేవాడు. ఇలా సకల సిరి సంపదలతో, కీర్తి ప్రతిష్టలతో ప్రకాశించే సోమకాంతుడు లోకహితం కోసం ఎన్నో యజ్ఞ యాగాదులు చేస్తూ ధర్మబద్ధంగా రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఇది గణేశ పురాణం ఉపాసన ఖండంలోని మొదటి అధ్యాయం. మరి తర్వాత అధ్యాయంలో ఏం జరిగిందో తర్వాత వీడియోలో తెలుసుకుందాం. మా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడాలంటే ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.